ఓకే. మనము మిడ్ నైట్ సర్వీస్‌లో చూసుకున్నాము. ఇంక్రిమెంట్ గురించి చూసుకున్నాము. ఇంక్రీజ్ గ్రోత్ గురించి చూసుకున్నాము. పెరగడం, ఎదగడం, అభివృద్ధి చెందడం. ఒకటే గుర్తుపెట్టుకోండి. మనము ఎదగడము దేవుడికిష్టము. మనం పెరగడము దేవుడికిష్టము. మనము అభివృద్ధి కాదు. మహాభివృద్ధి చెందడం దేవుడి చిత్తమండి. సో, మనము ఎదిగినప్పుడు, మనం పెరిగినప్పుడు, మనం అభివృద్ధి చెందినప్పుడు మనుషులు బాధపడొచ్చు. కానీ దేవుడు మొట్టమొదటిగా సంతోషించేది దేవుడే అండి. సో, దేవుడు కూడా మనల్ని ఎదగాలనే కోరుకుంటాడు. ఇప్పుడు మనం పుట్టినప్పుడు ఎన్ని ఫీట్‌లో ఉంటామండి? ఒక హాఫ్ ఫీట్ ఏమో పుడతాం. తర్వాత 1 ఫీట్, 2 ఫీట్, 3 ఫీట్, 4 ఫీట్, 5 ఫీట్ ఎదిగామా లేదా? అది దేవుడి చిత్తమా కాదా? సో, మనం పుట్టినప్పుడు 2 కిలోలు, 3 కిలోలు పుడతాం. తర్వాత 4 కిలోలు, 5 కిలోలు, 6 కిలోలు, 10, 20, 30, 40, 50 సో, అలా ఎదుగుతున్నామా లేదా? పెరుగుతున్నామా లేదా? సో, ఒక చెట్టే చూడండి. ఇప్పుడు చెట్టును గూడా సృష్టించింది ఎవరండి? దేవుడే కదా! ఈరోజు నేను విత్తనం విత్తాను. ఆ విత్తిన విత్తనం అలాగే ఉంటుందా అండి? ఆ తర్వాత అది మొక్కై, మొక్క నుంచి చెట్టై, చెట్టు నుంచి మహావృక్షమై ఫలాలిచ్చే చెట్టులాగా మారుతది. ఆ ఫలాలిచ్చే చెట్టు గూడా ఫస్టు పిందెలాగా వస్తది కాయ. తర్వాత కాయలాగా మారుతది. తర్వాత పండులాగా మారుతది. సో, ఈ చెట్టే అలా అభివృద్ధి చెందించిన దేవుడు మనల్ని ఎందుకు అభివృద్ధి చెందించాడు? సో, అందుకే మనం ఎప్పుడు గూడా ఒకటే స్టేటస్‌లో ఉండడం దేవుడి చిత్తం కాదండి. అన్ని విషయాలలో ఎదగాలి. ఒక ధనంలోనే మాత్రమే కాదు. జ్ఞానములో ఎదగాలి, తెలివిలో ఎదగాలి, ఆరోగ్యంలో ఎదగాలి, ఆయువులో ఎదగాలి, దేవుళ్ళో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, ఆరాధనలో ఎదగాలి, స్తుతిలో ఎదగాలి. అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి మనందరము కూడా. సో, అది దేవుడి చిత్తము. అక్కడే ఉండడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనందరము స్కూల్‌లో ఉన్నప్పుడు ఒక జ్ఞానం ఉంది మనందరికీ. కాలేజ్ లైఫ్‌కొచ్చాక ఒక జ్ఞానము పెరుగుతది. సో, మ్యారేజ్ కాకముందుకు ఒక జ్ఞానం ఉంటుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక జ్ఞానం వస్తుంది. సో, పిల్లలు కాకముందుకు ఒక జ్ఞానము, పిల్లలు పుట్టిన తర్వాత ఒక జ్ఞానము, అలాగే ఉద్యోగం రాకముందుకు ఒక జ్ఞానము, ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక జ్ఞానము, మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంటా ఉంటది. సో, అలా అన్ని విషయాలలో పెరగాలి. నీ సాలరీ పెరగాలి. నీ ప్రాపర్టీ పెరగాలి. నీ యొక్క మనస్సులో మంచి ఆలోచనలు పెరగాలి. నీ తలంపులు మంచిగా ఉండాలి. మనము అన్ని విషయాలలో జ్ఞానములో, తెలివిలో అభివృద్ధి చెందాలి. అది దేవుడి చిత్తము. గుర్తుపెట్టుకోండి. సో, సంతోషం గూడా ఉండాలి. అది గూడా దేవుడి చిత్తమే. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి. సో, ఎల్లప్పుడు గూడా మనం సంతోషంలో గూడా ఉండాలి. బైబిల్ ఏం సెలవిస్తుంది? ఆరోగ్యంగా ఉండండి అన్నాడు. సో, ఆరోగ్యంలో గూడా ఎదగాలి. మంచి ఆరోగ్యంలో ఉండాలి. సో, ఇదంతా కూడా నువ్వు ఎలా మైండ్ సెట్ ఉంటుందో, అలాగే నీ లైఫ్ గూడా మారుతుంటా ఉంటది. అందుకే మన బుద్ధి తగ్గట్టు మన బ్రతుకుంటుందంటారు. సో, అందుకే ఈ రోజు నుంచి ఈ నెల దేవుడు మనకిచ్చిన వాగ్దానము ఇంక్రిమెంట్. అందరూ కూడా ఇంక్రిమెంట్ గురించి ప్రార్థించుకోండి. అయ్యా! నా కుటుంబంలో సమస్యలన్నీ పోయి నా హ్యాపీనెస్ ఇంక్రిమెంట్ కావాలి. నా సాలరీ డబల్ కావాలి. నా సాలరీ ఇంక్రిమెంట్ కావాలి. ఒక సాలరీ మాత్రమే కాదు, విశ్వాసం గూడా పెరగాలా వద్దా అండి? మనం గత నెలలో విశ్వాసంలో ఉన్నాము. ఈ నెలలో ఆ విశ్వాసం అక్కడే ఉండాలా? పెరగాలా వద్దా? పెరగాలి. గత నెలలో మనము వ బైబిల్ ఒక గంట సేపు చదువుకున్నాము. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎక్కువ చదువుకోవాలా వద్దా? ఇంక్రిమెంట్. సో, గత నెలలో మనము గంట సేపే ప్రార్థన చేసుకున్నాం. ఇప్పుడు ఒక గంట 10 నిమిషాలైనా ప్రార్థన చేసుకోవాలా వద్దా? ఇంక్రిమెంట్. సో, దేవుళ్ళో కూడా అలా ఎక్కువ సమయము గత గత నెలలో 2 గంటల సమయం ఇచ్చావు. ఈ నెలలో 2 గంటల ఒక్క నిమిషం అన్న సమయం ఒక 1% అన్న ఎక్కువ పెంచు ఇంక్రిమెంట్. సో, నువ్వు దేవుడికి గ ప్రతి నెల 5,000 ఇస్తున్నావు. 5,000 ఒక 100 ఇంక్రిమెంట్. ఇవ్వడంలో కూడా మనం ఏం కావాలి? ఇంక్రిమెంట్ కావాలి. పుచ్చుకోవడంలో మాత్రమే కాదు, ఇవ్వడంలో కూడా ఇంక్రిమెంట్ ఇవ్వాలి ఎప్పుడైనా కూడా దేవుడికి. సో, అట్లా నువ్వు ఇంక్రీజ్ అవుతుంటా అంటావు. సో, అందుకే మీరు ఈ రోజు నుంచి ప్రార్థించుకోండి. ఇంక్రిమెంట్ గురించి ప్రార్థించుకోండి. అన్ని విషయాలలో నేను వర్ధిల్లాలి ప్రభువా! అన్ని విషయాలలో పెంచు ప్రభువా! అని ప్రార్థించండి. జ్ఞానంలో పెరగాలి, తెలివిలో పెరగాలి, ఆయువులో పెరగాలి, ఆరోగ్యంలో పెరగాలి, ధనములో పెరగాలి, ఐశ్వర్యంలో పెరగాలి, నీతిలో పెరగాలి, పరిశుద్ధతలో పెరగాలి, అలాగే దేవుళ్ళలో పెరగాలి, వాక్యంలో పెరగాలి, ప్రార్థనలో పెరగాలి, ఆరాధనలో పెరగాలి, స్తుతిలో పెరగాలి, నిజాయితీలో పెరగాలి, మంచితనంలో పెరగాలి, మానవత్వంలో పెరగాలి. సో, ఇలా చెప్పుకుంటా పోతే మనిషికి ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా మనం ఏం కావాలి? గ్రోత్. సో, గ్రోత్ లేకుండా అయితే మనం ఉండొద్దండి. అది దేవుడి చిత్తము కానే కాదు. ఒక్కసారి చెట్టును చూడండి అంతే. చెట్టు అభివృద్ధి పరిచేది ఎవరు? దేవుడే కదా! ఆ చెట్టుకే దేవుడు అంత అభివృద్ధి పరిచే శక్తినిచ్చినప్పుడు మనకెందుకు ఇవ్వడు? ఇస్తాడు. మీ పిల్లల విషయంలో కూడా వాళ్ళు కూడా అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలా వద్దా? జ్ఞానంలో ఉండాలా వద్దా?
మనం ఎప్పుడైనా మన పిల్లలు అక్కడే ఉండాలని కోరుకుంటామండి? వాళ్ళు అభివృద్ధి చెందాలని కోరుకోమా? అలాగే మన దేవుడు కూడా అలాగే మనం అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. అక్కడే ఉండాలని కోరుకోడు దేవుడు. అది దేవుడి చిత్తం కాదండి. 10 సంవత్సరాల నుంచి అదే సాలరీతో పనిచేయడం దేవుడి చిత్తం కాదు. 10 సంవత్సరాల నుంచి అలాగే ఉండడము, ఆ స్థితిలోనే ఉండడం దేవుడి చిత్తం కాదు. ఆత్మీయంగా ఎదగడం దేవుడి చిత్తము. అన్ని విషయాలలో ఎదగడం దేవుడి చిత్తము. ఈరోజు మీరు ఈ చిత్తాన్ని గమనించండి. నిజం చెప్తున్నా. చాలా మంది మైండ్స్ స్ట్రక్ అయిపోయాయి అక్కడే. ఇక నా లైఫ్ ఇంతే. ఇంతకు మించిగా నాకు ముందుకు సాగదు. ఇంతకు మించి నా జీతం పెరగదు. ఇంతకు మించి నాకు ప్రాస్పరిటీ రాదు. ఇంతకు మించి నాకు ఉద్యోగం రాదు. ఇంతకు మించి నాకు మంచిగా తినలేను. ఇంతకు మించి నేను సొంత ఇల్లు కట్టుకోలేను. నో 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 నో. అది రాంగ్ మెథడ్ అండి. రాంగ్ కంప్లీట్లీ ఎంటైర్లీ రాంగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్. సో ఇప్పుడు అబ్రహాం చూడండి, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాడా లేదా? యాకోబు చెందాడా లేదా? ఇస్సాకు చెందాడా లేదా? యోబు చెందాడా లేదా? సో నోవాకు చెందాడా లేదా? అందరూ కూడా చెందారు. సో వాళ్ళని ఆశీర్వదించిన దేవుడు, మనల్ని ఆశీర్వదించిన దేవుడు సమానమే. దేవుడు వేరు కాదు. కాబట్టి పెరగాలని కోరుకోండి అన్ని విషయాలలో. సో నేను అంటాను, స్పిరిచువల్ లైఫ్ కూడా పెరగాలండి. మనం పెరుగుతున్నామా లేదా? ఇప్పుడు గత నెల 30 రోజులు దేవుడితో సహవాసం చేసాం. అంతకుముందు చేయలేకపోయాం. ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకుంటున్నాము. ఇంకెక్కువసేపు ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రతిరోజు బైబిల్ తప్పకుండా చదువుతున్నాం. పెరిగామా లేదా? ఎస్, అది గ్రోత్. అది మనం స్పిరిచువల్ గా కూడా గ్రోత్ కావాలి, ఫిజికల్ గా గ్రోత్ కావాలి, ఎమోషనల్ గా గ్రోత్ కావాలి, ఫైనాన్షియల్ గా గ్రోత్ కావాలి, గుడ్ హెల్త్ లో గ్రోత్ కావాలి. సో ఇలా మైండ్ సెట్ ని మీరు మార్చుకున్నప్పుడు అప్పుడు నీకు ఆటోమేటిక్ గా నీ పరిస్థితులు మారుతాయి. నీ ఆలోచన తగ్గట్టు నీ జీవితం ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలు, మన తలంపులను బట్టి జీవితం బాగుంటుంది. వద్దు ప్రభు, నాకు ఇక ఈ పొజిషన్ వద్దు, నెక్స్ట్ పొజిషన్ కి దయచేయండి. ఇప్పుడు మినిస్ట్రీ కూడా దేవుడికి అదే చిత్తమా అండి? కొంతమంది రావడం దేవుడి చిత్తమా? అభివృద్ధి చెందడం దేవుడి చిత్తమా? మినిస్ట్రీ కూడా, సేవ కూడా, సేవ కూడా అభివృద్ధి చెందడం దేవుడి చిత్తం అండి. సో సేవ అభివృద్ధి చెందితే మనుషులకు కష్టంగా ఉండొచ్చు, మనుషులకు బాధగా ఉండొచ్చు, కానీ మొట్టమొదట సంతోషించే దేవుడే సేవ అభివృద్ధి చెందితే. సో దేవుడే సేవ అభివృద్ధి చెందితే. సో అందుకే మనం అన్ని విషయాలలో అభివృద్ధి చెందితే సంతోషించేది దేవుడే అండి. ఒకటి మాత్రం మర్చిపోకండి, దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని ఎదగాలని కోరుకుంటున్నాడు, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు. సో దానికి లక్షణాలు ఏముండాలి ఎదగడానికి? జోబు 8వ అధ్యాయము 5వ వచనంలో, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల. సో జాగ్రత్తగా దేవుని వెతుకు. సో నువ్వు చేయాల్సింది నువ్వు చేయి, దేవుని వెతుకు. ప్రతిరోజు వెతుకు, క్రమం తప్పకుండా వెతుకు. సర్వశక్తుడు దేవుణ్ణి బతిమాలుకొని ఎడల. సో దేవుని బతిమిలాడుకో. అయ్యా ప్రభు, నాకు ఇది కావాలి, అది కావాలి. సో నాకు ఇది వద్దు ప్రభు, నాకు ఇంకో జీవితం దయచేయండి, కొత్త జీవితాన్ని ఈ రోజు నుంచి దయచేయమనండి, అడగండి, దేవుడు ఇస్తాడు. నీవు పవిత్రుడవై. సో పవిత్రుడవై. సో ఇది ఒకటి దేవుని మనం సాటిస్ఫై అంటే మనము దేవుణ్ణి వెతకాలి. నువ్వు అభివృద్ధి చెందాలంటే దేవుణ్ణి వెతకాలి. నువ్వు దేవుణ్ణి బ్రతిమలాడుకోవాలి అభివృద్ధి చెందాలంటే. నీవు పవిత్రుడవై, పవిత్రంగా ఉండాలి. యథార్థవంతుడవైన ఎడల, అంటే హంబుల్ హార్టెడ్ ఉన్న ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి. చూసారా, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయను. చూసారా, మన నీతికి తగ్గట్టుగా ఆయన మన నివాస స్థలాన్ని వర్ధిల్ల చేయను. చూసారా, మన కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తా అంటున్నాడు. నివాస స్థలం అంటే ఏంటిది? మనం ఉంటున్న గృహంలో ఎవరుంటారు? భార్య, భర్త, పిల్లలు, అందరినీ కూడా వర్ధిల్ల చేస్తా అంటున్నాడు. సో నీతికి తగ్గట్టుగానే, నీ నీతికి తగ్గట్టుగానే అంటే ఇక్కడ నీవు నీతిలో ఎదగాల వద్దా? ఎస్. ఇక్కడ నువ్వు పవిత్రుడవై అన్నాడు, అంటే నువ్వు పవిత్రతలో ఎదగాలి. యథార్థవంతుడవైన ఎడల, అంటే యథార్థవంతులలో ఎదగాలి. సో ఆయన నీ అందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగ్గట్టుగానే నేను ఆశీర్వదిస్తా అంటున్నాడు. చూసారా అండి, నేను అన్యాయం చేస్తా, అక్రమం చేస్తా, అవినీతిలో ఉంటా, నన్ను వర్ధిల్ల చేయంటే ఆయన వర్ధిల్ల చేయడు. అలాంటి దేవుడు కానే కాదు. ఆయన మనల్ని ఆశీర్వదించే ముందు ఒక క్వాలిటీ చూస్తాడు. నీతి ఎంత ఉంది, పరిశుద్ధత ఎంత ఉంది, పవిత్రత ఎంత ఉంది, ఈ క్వాలిటీస్ చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు. అందుకే బైబిల్ తప్పు చెప్పదు. నీ నీతికి తగ్గట్టుగానే నువ్వు వర్ధిల్లగలుగుతావు. అందుకే నీలో నీతి ఉందా, ఇంకా వర్ధిల్లుతావు. నీలో ఇంకా నీతి ఉందా, ఇంకా వర్ధిల్లుతావు. నీ కుటుంబం వర్ధిల్లుతుంది. నీ నీతికి తగ్గట్టుగా నీ నివాస స్థలము వర్ధిల్ల చేయను. సో అందుకే మనము ఈ రోజు నుంచి దేంట్లో పెరగాలి? నీతిలో పెరగాలి. ఇంకా దేంట్లో పెరగాలి? యథార్థ హృదయంలో పెరగాలి. ఇంకా దేంట్లో పెరగాలి? పవిత్రతలో పెరగాలి. ఇంకా దేంట్లో పెరగాలి? దేవుణ్ణి వెతకడంలో పెరగాలి. ఇంకా దేంట్లో పెరగాలి? దేవుణ్ణి బతిమలాడుకోవడంలో పెరగాలి. అర్థమవుతుందా అండి? సో అప్పుడు నీ నివాస స్థలము అన్ని విషయాలలో వర్ధిల్ల చేస్తాడు దేవుడు. సో
అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. చూసారా అండి? ఇప్పుడు నీ స్థితి కొంచెమే ఉండొచ్చు. నీ సాలరీ కొంచెమే కావచ్చు. నీకున్న ఆహ్, జీవితం కొంచెమే కావచ్చు. దేవుడు నీ టెరిటరీని ఎక్స్‌పాండ్ చేస్తాడు. ఇక్కడ చూడండి ఇంగ్లీష్‌లో గ్రేట్‌లీ ఇంక్రీజ్ అని రాయబడింది. చూసారా? నేను బజ్ వర్డ్స్ అన్నిటిని కూడా యెల్లో కలర్ చేశాను. సో, మన ప్రేయర్‌లో ఇవి పలకాలి. నన్ను మహా అభివృద్ధి పరచు ప్రభువా. గ్రేట్ గా ఇంక్రీజ్ చేయనైనా, గ్రేట్లీ ఇంక్రీజ్ చేయనైనా. థాట్ దే బిగినింగ్ వాస్ స్మాల్. మేబీ నీ జీవితం కొత్తగా స్మాల్ గా ఉండొచ్చు, కానీ ఎట్ ద లాటర్ ఎండ్ షుడ్ గ్రేట్లీ ఇంక్రీజ్. సో నీవు మహాభివృద్ధి పొందుతావు, తుదకు మహాభివృద్ధి పొందుతావు. సో చూసారా అండి, దేవుడే అంటున్నాడు ఇప్పుడు నీకు కొంచెమే ఉండొచ్చు, నీవు మహాభివృద్ధి పొందుతావు. సో ఈ వచనం దేవుడు ఇచ్చాడా లేదా? మహాభివృద్ధి పొందడం. బట్ ఇంకా మనం ఎందుకు మహాభివృద్ధి పొందట్లేదు? ఎందుకంటే మనం అడగట్లేదు. సో నేను దేవుణ్ణి అడిగేవాడిని, ఏంది ప్రభా మిమ్మల్ని నమ్ముకొని ఇంకా ఎందుకు ఈ కష్టాలు, ఇంకా ఎందుకు ఈ బాధలు, మిమ్మల్ని నమ్ముకొని ఎందుకు వీళ్ళు ఇంకా ప్రాస్పరిటీ లేకుంటే? వాళ్ళు అడగట్లేదు కదా, నేను వాళ్ళు అడిగితే నేను ఇస్తాను కదా, అడగాలి కదా వాళ్ళు అన్నాడు దేవుడు. నేను వెళ్ళాను, బెగ్గర్స్ ని చూశాను. ఒక బెగ్గర్ అన్నారు నేను దేవుణ్ణి నమ్ముకున్నాను. నేను వచ్చిన తర్వాత షాక్ అయ్యాను, అయ్యా మిమ్మల్ని నమ్ముకొని అలా బెగ్గింగ్ చేస్తున్నది అంటే అదే ఆమె అలాగే ఉండాలని కోరుకుంది కాబట్టి అలాగే జరుగుతుంది ఆమెకు అని చెప్పాడు దేవుడు. ఆమె ఏం లేదు, పొద్దున్న లేస్తే నాకు ఆ డే అంతా 50 రూపాయల కలెక్షన్ కావాలి, ఒక 3 పూటలు ఎవరన్నా పార్సల్ ఇస్తే సరిపోతుంది, దాని గురించే ప్రేర్ చేసుకుంటుంది. దేవుడు దాన్నే ఇస్తున్నాడు. సో అర్థమవుతుందా అండి? మైండ్ సెట్ వాళ్ళ లైఫ్ అక్కడేనే. ఇప్పుడు నువ్వు బానిసగా పనిచేయాలనుకుంటున్నావు అనుకో, బానిసలాగే ఉంటావు. ఇప్పుడు నేనే కంపెనీ పెట్టాలనుకో అని ఆలోచించు, దేవుడు నీకు కంపెనీ పెట్టిస్తాడు, ఓనర్ గా మారుస్తాడు. నువ్వు ఇలాగే నాకు సరిపోతది, నాకు ఈ చాలు జీతం చాలు ప్రభువా, నాకు ఈ 3 పూటల భోజనం చాలు ప్రభువా, ఇంకా నాకు ఏది అవసరం లేదు ఉంటాడు దేవుడు, అలాగే ఉంటాడు. లేదు ప్రభువా నేను అభివృద్ధి చెందాలి, మహాభివృద్ధి చెందాలి, నా చెట్టు కింద ఇంకా 10 మంది బ్రతకాలి అని నువ్వు ఆ మైండ్ సెట్ తో ప్రార్థించు, దేవుడు అలాగే నిన్ను మహాభివృద్ధి పరుస్తాడు. అర్థమవుతుందా అండి? సో నీ కోరిక ఎలా ఉంటుందో దేవుడు అలా పనిచేస్తాడు, నీ ఆశలు ఎలా ఉంటాయో దేవుడు అలా పనిచేస్తాడు, నీ ఆకలి నీ దాహం ఎలా ఉంటుందో, నీ యొక్క విశ్వాసం ఎలా ఉంటుందో, నీ నీతి నిజాయితీ ఎలా ఉంటుందో దేవుడు అలాగే పనిచేస్తాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు చాలా మంది ఈ లోకంలో గొప్ప వాళ్ళందరూ కూడా నేను గొప్ప వాళ్ళు కావాలని అనుకున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప వాళ్ళు అయ్యారు. అర్థమవుతుందా? సో అనుకోవాలి ఫస్ట్. సో నేను గొప్పవాడిని కావాలని అనుకుంటానే, ఆలోచన నుంచే మొదలవుతుందండి ఏదైనా. ఒక బిజినెస్ పెట్టాలన్న ఆలోచన నుంచే, ఒక ఎడ్యుకేషన్ లో పాస్ కావాలన్న ఆలోచన నుంచే, ఐఏఎస్ కావాలి నేను అనుకున్నాడంటే ఆలోచన నుంచే, ఐపీఎస్ కావాలన్నాడు అనుకుంటే ఆలోచన నుంచే, మంచి దైవజనుడు కావాలనుకున్నా అంటే ఆలోచన నుంచే. ఏదైనా ఆలోచన నుంచే వస్తుందండి ఎప్పుడైనా కూడా. ఆలోచననే సక్సెస్ కి మొట్టమొదటి మెట్టు, ఆలోచననే ఫెయిల్యూర్ కూడా మొట్టమొదటి మెట్టు, గుర్తుపెట్టుకోండి. సో అలా నువ్వు దేని గురించి కేంద్రీకరిస్తావో దేవుడు నిన్ను ఆ విషయంలో అభివృద్ధి పరుస్తాడు. సో ఇక్కడ దేవుడు ఏం కావాలని కోరుకుంటున్నాడు? మహాభివృద్ధి పొందుదువు. చూసారా, దేవుడే అంటున్నాడు నీ స్థితి ఇప్పుడు కొంచెమే ఉండొచ్చు, నీ పరిస్థితి కొంచెమే ఉండొచ్చు, నీ యొక్క భవిష్యత్తు కొంచెమే అనిపించవచ్చు, కానీ నువ్వు ప్రార్థించు, కేంద్రీకరించి ప్రార్థించు, మహాభివృద్ధి పొందుతావు. సో చాలా మంది మైండ్ లో నుంచి ఆ నెగిటివిటీ తీసివేయండి, ఆ చెత్త తీసివేయండి. ఇక నా జీవితం ఇంతే, నా లైఫ్ ఇంతే, నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ లో ఎంత డిజాస్టర్ అయినా కూడా దేవుడు ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి. సో న్యూ లైఫ్ గురించి అడగండి, దేవుణ్ణి ఇస్తాడు. ఇంక్రిమెంట్ గురించి అడగండి, దేవుడు ఇస్తాడు. ఎందుకంటే అపవాది చిత్తం అండి, నువ్వు అక్కడే బ్రతకడం అపవాది చిత్తం, ఆ లేమిలో బ్రతకడం అపవాది చిత్తం, ఆ పేదరికంలో బ్రతకడం అపవాది చిత్తము. నువ్వు ఇంక్రీజ్ అయితే మనుషులతో పాటు అపవాది కూడా ఏడుస్తాడు. అర్థమవుతుందండి? మీరు ఒక ఇల్లు కొనుక్కున్నారు అనుకోండి, ఖచ్చితంగా మనుషులు ఏడుస్తారు. నువ్వు కారు కొనుక్కున్నావు అనుకోండి, ఖచ్చితంగా మనుషులు ఏడుస్తారు. మనుషులతో పాటు అపవాది కూడా ఏడుస్తాడు. సో నువ్వు లేమితనంలో ఉన్నావు అనుకోండి, మనుషులు నవ్వుతారు, ఆ మనుషులతో పాటు అపవాది కూడా నవ్వుతాడు. సో కానీ నువ్వు అభివృద్ధి చెంది, నువ్వు లేమితనంలో ఉంటే దేవుడు నవ్వుకోడండి, గుర్తు పెట్టుకోండి. మనం లేమితనంలో ఉన్నా, పేదరికంలో ఉన్నా, ఆ చాలిని జీతంలో ఉన్నా, లేకపోతే ఆకలి మంటలతో పడుకున్నా దేవుడు తట్టుకోలేడండి. ఇప్పుడు మన పిల్లలు ఎలాగైతే మనం బిహేవ్ చేస్తామో, మనందరం ఆయన పిల్లలం కదా, ఆయన కూడా అలాగే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మన పిల్లలే ఒక పూట తినకుండా పడుకున్నారు అనుకోండి, పస్తులు పడుకున్నారు అనుకోండి, మనం ఊరుకోగలుగుతామా అండి? ఉండగలుగుతామా? సో అలాంటిది మన దేవుడికి ఆ గుణం లేదా? ఆయన గుణమే మనకి ఇచ్చాడు. ఆ తల్లి ఆ తండ్రి అనే గుణాన్ని, ఆయన లోపల ఉన్న గుణాన్ని మనకు 1% ఇచ్చాడు. 1%కే మనం అంత తలతలలాడుతున్నామే, మరి 99% 100% ఆ గుణము ఆయన ఎంత బాధపడతాడు.
సో ఎందుకంటే నీ లోపల ఆ ఆలోచన రానంత వరకు, నీ లోపల మైండ్ సెట్ రానంత వరకు దేవుడు కూడా ఏం చేయలేడు. సో అందుకే మహాభివృద్ధి పొందుదువు. సో అడగండి దేవుణ్ణి. నేను చాలా మందికి ప్రార్థించాను, నమ్మలేదు. 100% హైక్. ఒక 20-30 మందికి 100% హైక్ వచ్చిందండి. సాలరీ డబల్ 50%. వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అదే 5%, 1%, 2% సాలరీ హైక్ కూడా రాంది. ట్రేడ్ చేసిన తర్వాత బ్రేక్ త్రూ అయ్యి 50%, 100% వచ్చింది. సో ఐ విల్ ప్రే లైక్ దట్. కొంతమందికి అయితే సంవత్సరం ఎంతైతే సంపాదిస్తున్నారో నెలకు రావాలని ప్రార్థించడం జరిగింది. సో అలా జరుగుతుంటా ఉంటాయి, కార్యాలు జరుగుతుంటా ఉంటాయి ప్రేయర్ వల్ల. సో ఇప్పుడు నీకు కీస్ ఇస్తున్నాను. ఈ రోజు నువ్వు మహాభివృద్ధి పొందాలని నీకు తాళం చేతులు ఇస్తున్నాను. అది మీ ఇష్టం. ఇక మనము వాక్యం విన్న తర్వాత వాక్యానుసారంగా ప్రార్థించకపోతే దేవుడు కూడా ఏం చేయలేడు. ఇప్పుడు మన సంఘమే ఉన్నది అనుకోండి, చూడండి, మన సంఘం అభివృద్ధి చెందాలా వద్దా? అక్కడే ఉండడం దేవుడి చిత్తమా? సో అంతే మందితో రావడం దేవుడి చిత్తమా? కాదు. ఎంత ఎక్కువ మంది ఉంటే దేవుడికి అంత సంతోషం పెరుగుతుంది, అంత మహిమ పెరుగుతుంది. సో సంఘంలో కూడా అభివృద్ధి ఉండాలి, ప్రాస్పరిటీ ఉండాలి. అలాగే అన్ని విషయాలలో మనం ఫైనాన్షియల్ లో బాగుండాలి, గుడ్ హెల్త్ లో బాగుండాలి, నిత్య సంతోషంతో ఉండాలి, నిత్య ఆనందంతో వర్ధిల్లాలి, నిత్య ఆరోగ్యంతో వర్ధిల్లాలి. సో ఈ మైండ్ సెట్ నువ్వు కలిగి ఉన్నావా, నీ లైఫ్ ఇలాగే ఉంటుంది. సో అందుకే ఇక నా లైఫ్ ఇక నా లైఫ్ ఇంతే. నీకు 100 డిజాస్టర్లు రాని, నువ్వు ఆ మాట మాట్లాడొద్దు. నీ లైఫ్ గురించి నువ్వు ఎప్పుడు కూడా కర్స్ చేసుకోవద్దు. గుర్తు పెట్టుకోండి, నువ్వు 100 మంది నిన్ను కర్స్ చేసినా ఏం కాదు, కానీ నీ లైఫ్ గురించి నువ్వు ఎప్పుడు కూడా శపించుకోవద్దు. సో 100 మంది ఏమన్నా కూడా ఏం ఎఫెక్ట్ ఉండదు. నీ గురించి నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో ఎఫెక్టివ్ గా ఉంటుందండి. ఇప్పుడు ఎవరైనా చూడండి, లైఫ్ లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఆలోచన నుంచి మొదలైంది. ఒక సినిమా యాక్టర్ కావాలన్న ఆలోచన నుంచే, ఒక బిజినెస్ మ్యాన్ కావాలన్న ఆలోచన నుంచే, ఒక ఒక గొప్పవాణ్ణి కావాలన్నా కూడా ఆలోచన నుంచే, నువ్వు పేదరికంలో ఉండాలన్నా కూడా అదే ఆలోచన నుంచి. కొంతమందికి స్లేవరీ మైండ్ సెట్, అంటే బానిస మైండ్ సెట్. ఇప్పుడు ఇజ్రాయేలీల ప్రజలు చూడండి, వాళ్ళ మైండ్ సెట్ ఏంటిది? బానిసంగా ఉండాలన్న మైండ్ సెట్. ఆ 430 సంవత్సరాలు బానిసంగా ఉండి ఉండి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మిమ్మల్ని ఓనర్లను చేస్తారా అంటే ఎవరికి నమ్మలేడు, ఎవరు కూడా రిసీవ్ చేసుకోలేకపోయారు. వాళ్ళ బానిసత్వమే నాకు నచ్చింది, ఆ మూటలు మోయడమే నాకు నచ్చింది, ఆ ఎద్దులు మోయడమే నాకు నచ్చిందని దేవుడి మీద తిరగబడ్డారు. సో నీ మైండ్ సెట్ బానిసత్వం అయితే అలాగే బానిసత్వంగా ఉంటది. లేదు, నేనే ఒక స్కూల్ పెడతా, నేనే ఒక కాలేజ్ పెడతా, నేనే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్, నువ్వు కూడా అలాగే మారిపోతావు. సో నీ మైండ్ సెట్ ఇంపార్టెంట్. సో అందుకే నీ స్థుతి మొదటగా కొద్దిగా ఉండి తుదరకు నీవు మహాభివృద్ధి పొందుదు. అంటే నువ్వు స్టార్ట్ చేసింది ఏదైనా కూడా కొద్దిగా ఉండొచ్చు, నువ్వు అలాగే ప్రయత్నిస్తూ పోతుంటే మహాభివృద్ధి పొందుతావు. ఎఫర్ట్స్, నేను చెప్పాను, సక్సెస్ కి ఫార్ములా కంటిన్యూస్ గా ఎఫర్ట్ చేయాలి నువ్వు ఏ పని చేసినా కూడా. సో ప్రార్థించుకోండి అమ్మా, ఏం లేదు ఇందులో, నీ ప్రార్థననే. ఇప్పటి వరకు అల్ప విశ్వాసంతో ప్రార్థించావు, కుదించేశాడు అపవాది. మన మైండ్ సెట్లు అన్నిటిని కుదించి వేశాడు. ఇగో ఇదే నీ లిమిట్, ఇంతే నీ బతుకు అని ఇలా చెప్పేశాడు. సో దానివల్ల మనం అలాగే మారిపోయాం. కానీ మనము ఆ బ్రేక్ చేయాలి, ఆ లిమిట్ ని బ్రేక్ చేయాలి. అన్లిమిటెడ్ గా బ్లెస్ కావాలి, లిమిట్లెస్ గా బ్లెస్ కావాలి. అన్ని విషయాలలో కూడా ఒక కాలేజ్ పెట్టినా కూడా ఎలా బ్లెస్ అవుతున్నారు. ఇప్పుడు హాస్పిటల్స్ చూడండి, 100 బెడ్లతో ఉన్న హాస్పిటల్ నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి 600 బెడ్లు అవుతున్నాయి. ఒక బ్రాంచ్ ఉన్న హాస్పిటల్ 100 బ్రాంచ్లు అవుతున్నాయి. ఒక బ్రాంచ్ ఉన్న కాలేజ్ 4-5 బ్రాంచ్లు అవుతున్నాయి. సో వాళ్ళు మహాభివృద్ధి పొందుతున్నారు లేదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ చూడండి, ఈ వాక్యాన్ని నేను మీకు ఇంకా ఎలాబొరేట్ చేసేస్తాను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉంది. మైక్రోసాఫ్ట్ కంపెనీ ఎంతమందితో స్టార్ట్ అయిందండి? 4-5 అయింది. ఇప్పుడు కొన్ని లక్షల మంది మైక్రోసాఫ్ట్ లో కంపెనీలో జాబ్ చేస్తున్నారు. చూసారా, మొట్టగా స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది, ఇప్పుడు మహాభివృద్ధి పొందిందా లేదా? మైక్రోసాఫ్ట్ లేని ల్యాప్టాప్ లేదు, వాడని యూజర్ లేడు, వాడని దేశం లేదు, వాడని గ్రామము లేదు, తెలుసా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, ఈ మధ్య కాలంలో ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. సో నీ స్థితి మొదట కొద్దిగా నుండి మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకోండి, ఆ లింక్డ్ ఇన్ కంపెనీ తీసుకోండి. అవి ఇప్పుడు అమెజాన్ కంపెనీ మన అందరం ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తున్నాము. అది జస్ట్ 5గురితో స్టార్ట్ అయింది, ఒక చిన్న రూమ్ లో. ఇప్పుడు నేను కూర్చున్న రూమ్ లో ఎంతగా ఉందో అంత రూమ్ లో స్టార్ట్ అయిందండి. ఇప్పుడు కొన్ని లక్షల మంది జాబులు చేస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ యాప్ లేని మొబైల్ లేదు, గ్రామంలో కూడా లేదు, ఏ దేశంలో కూడా లేదు. అన్ని దేశాలలో అది అభివృద్ధి చెందిందా లేదా? సో అలా ఉంటదండి దేవుడి బ్లెస్సింగ్ అనేది. నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి,
నువ్వు ప్రార్థించడం స్టార్ట్ చేయి, ఆలోచించడం స్టార్ట్ చేయి, నువ్వు మొదట పెట్టడం స్టార్ట్ చేయి. ఇప్పుడు కేఎఫ్సి కూడా చిన్నగా స్టార్ట్ చేసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా అన్ని అవుట్లెట్స్ పెరిగాయి. సో వాళ్ళు కొద్దిగా ఉన్నారు స్టార్ట్ చేసినప్పుడు, తర్వాత మహాభివృద్ధి పొందారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకోండి, లింక్డ్ఇన్ తీసుకోండి, అలాగే అమెజాన్ తీసుకోండి, ఫ్లిప్కార్ట్ తీసుకోండి, ఏ కంపెనీస్ అయినా తీసుకోండి, వాళ్ళు స్టార్ట్ చేసిన కొత్త, ఏ హాస్పిటల్ అయినా తీసుకోండి, ఏ కాలేజ్ అయినా తీసుకోండి, వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు కొంత మాత్రమే, తర్వాత వాళ్ళు మహాభివృద్ధి పొందారా లేదా? సో వాళ్ళని కూడా అభివృద్ధి పరిచింది ఎవరు? దేవుడే. దేవుడే. ఇప్పుడు ఇప్పుడు మెక్డి ఉంది, అండ్ పిజ్జా హట్ ఉంది, ఇప్పుడు టూత్ పేస్ట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇప్పుడు కోల్గేట్ టూత్ పేస్ట్ వరల్డ్ వైడ్ గా ఉంది. సో వాళ్ళు మహాభివృద్ధి చెందారా లేదా? ఎస్, మహాభివృద్ధి చెందారు. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో అలా అభివృద్ధి చెందాలి మనందరము కూడా, అది దేవుడి చిత్తము. సో బ్రేక్ చేయండి ఈ మైండ్ లో, ఆ బ్రేక్ త్రూ రాకపోతే నీ జీవితంలో కూడా బ్రేక్ త్రూ రాదు. సో అందుకే బ్రేక్ త్రూ కావాలి. ఇప్పుడు నా మినిస్ట్రీ కూడా బ్రేక్ త్రూ కావాలి, మంది రావాలి, చాలా మంది పెరగాలి, ఇంకా అనేక మందికి ఎదగాలి. ఇది ఇలాగే లిమిటెడ్ లో ఉండడం దేవుడి చిత్తం కాదు. సో అందుకోసమే నేను ఫాస్టింగ్ ప్రేయర్లు చేసి నలగొట్టి బ్రేక్ చేస్తున్నాను, ఆ లిమిటేషన్స్ బ్రేక్ చేస్తున్నాను. సో మీరు కూడా మీకు ఏ లిమిటేషన్ ఉందో అది బ్రేక్ త్రూ చేయండి. ఈ వచనం గుర్తు పెట్టుకోండి, మహాభివృద్ధి అనే వచనాన్ని గుర్తు పెట్టుకోండి, గ్రేట్లీ ఇంక్రీజ్ అనే వచనాన్ని గుర్తు పెట్టుకోండి. సో నువ్వు స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా చిన్నగానే ఉంటుందమ్మా. మీరు పని చేసుకుంటూ వెళ్తుంటే పెద్దగా అవుతుంటా ఉంటది, ఎక్కువగా అవుతుంటా ఉంటది. అది ఏదైనా పర్లేదు, బిజినెస్ అయినా ఏదైనా కూడా స్టార్టింగ్ చిన్నగానే ఉండొచ్చు, కానీ పెద్దగా అవుతుంటా ఉంటది. మొదలు పెట్టండి అమ్మా, ఈ రోజు నుంచి నూతన జీవితాన్ని మొదలు పెట్టండి. ఆ అప్పులు వద్దు, ఆ లేమితనం వద్దు, ఆ బలహీనతలు వద్దు, ఆ రోగాలు వద్దు, ఆ జబ్బులు వద్దు. అయ్యా ప్రభు, నేను ఇంకా జ్ఞానం లేదు గాలి, ఇంకా నీ ప్రార్థన లేదు గాలి, నీ వాక్యం లేదు గాలి ప్రభు అని ప్రార్థించండి. సో దేవుడు తప్పకుండా బ్రేక్ త్రూ ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ. సో ప్రొవర్బ్స్ 13:11 నేను మహాభివృద్ధి చెందాడు బ్రదర్ ఈ రోజు మంచి వాక్యం చెప్పాడు. అభివృద్ధి చెందాలి, ఎలాగైనా ఇక మోసం చేత సంపాదించి ధనము క్షయించిపోవును, కష్టం చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొనును. చూసారా అండి, మోసం చేద్దండి. ఎప్పుడైనా ఇక బ్రదర్ చెప్పాడు కదా, ఇక మనం ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అన్న ఉద్దేశంతో వెళ్ళకండి. సో కష్టం చేయండి, కష్టాతీతాన్ని పెంచమనండి, దేవుడు తప్పకుండా పెంచుతాడు. సో మోసం చేత సంపాదించుకున్న ధనము క్షీణించిపోతుంది. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం. ఇప్పుడు అమెజాన్ కంపెనీ ఎవరిని మోసం చేయలేదు, ఒక యాప్ క్రియేట్ చేసుకున్నది, డెవలప్ అయింది. వాట్సాప్ ఎవరిని మోసం చేయలేదు. లింక్డ్ ఇన్ కంపెనీ, ఫేస్బుక్ కంపెనీ, కేఎఫ్సి చికెన్, మెక్డి అండ్ ఇంకా పీటర్ ఇంగ్లాండ్, రేమాండ్స్, ఇవన్నీ కూడా ఎవరిని మోసం చేయలేదు. మైక్రోసాఫ్ట్ ఎవరిని మోసం చేయలేదు. సేల్స్ ఫోర్స్ కంపెనీ ఎవరిని మోసం చేయలేదు. సో కాలేజీలో ఉన్న యాజమాన్యం ఎవరిని మోసం చేయకుండా మంచిగా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళు అభివృద్ధి చెందారు. చూసారా, కష్టపడ్డారు వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఒకప్పుడు కష్టపడ్డ వాళ్ళే అండి, కష్టపడి అభివృద్ధి చెందిన వాళ్ళే. ఒక బ్యాచ్ ఉంటది, వాడు కష్టపడడు, వాడు బాగుపడడు. సో వాళ్ళ బ్యాచ్ యొక్క పని ఏంటంటే ఇతరుల కష్టపడే వాళ్ళ మీద రాళ్ళేస్తుంటా అంటారు, వాళ్ళను కిందికి లాగాలని చూస్తుంటా అంటారు. అదొక బ్యాచ్ ఉంటదండి. అది 100లో 1% కష్టపడి పైకి వచ్చేటోడు ఉన్నాడు. భూలోకం మొత్తంలో గుర్తు పెట్టుకోండి, 100లో 1% కష్టపడి పైకి వచ్చే వాళ్ళు ఉన్నాడు. మిగిలిన 99% వాళ్ళ మీద ఏడుడు, వీళ్ళ మీద ఏడుడు, వాళ్ళ మీద ఏడుడు, వాళ్ళు పడిపోతే నాశనం అవ్వాలని చూడడం, వీళ్ళే ఉంటారు. ఆ 1% కాస్త ఇంతమంది అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అభివృద్ధి చెందితే ఈ దేశం కాదు, ఈ ప్రపంచం ఇంకా ఎప్పుడూ అభివృద్ధి చెందేది. సో స్క్రాప్ ఎక్కువగా ఉంది దేశాలలో. సో అందుకే నువ్వు కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకొను. చూసారా, వెల్త్ గాటెన్ బై వెనిటీ షెల్ బి డిమినిష్డ్, బట్ హీ దట్ గ్యాదరెత్ బై లేబర్ షెల్ ఇంక్రీజ్. చూసారా, షెల్ ఇంక్రీజ్ అని ఉంది. నువ్వు కష్టపడు, దేవుడు ఇంక్రీజ్ చేస్తాడు. అడగాలండి. నేను కొంతమందిని అడిగాను, కోప్పడ్డాను కూడా. ఏంటండి 5 సంవత్సరాల నుంచి అదే శాలరీకి ఎలా పనిచేస్తున్నారు? మీరు ఎప్పుడు అడగలేదా దేవుణ్ణి? లేదు బ్రదర్, మా కంపెనీలో ఇవ్వరు. కంపెనీలో ఇస్తారో ఇవ్వరో పక్కకు పెట్టు బాబు, ఫస్ట్ నువ్వు ప్రేర్ చేసుకో. 5 సంవత్సరాల నుంచి ఇవి జీతం ఏంది ప్రభు అని ప్రేర్ చేసుకో. దేవునికి ఇంకో కంపెనీకి తీసుకెళ్లి 50% హైక్ ఇస్తాడో 60% హైక్ ఇస్తాడో తెలియదు కదా. సో కష్టాజీతం పెరగాలండి, గుర్తు పెట్టుకోండి. మీరు కష్టాజీతం పెరగాలని ప్రార్థించుకోవాలి. చేతుల కష్టాజీతం అదే శాలరీతో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పనిచేయద్దు. ఒక సంవత్సరం నీ శాలరీ ఇంక్రిమెంట్ కాలేదా, యూ నీడ్ టు చేంజ్ ఇట్ అంతే. ఎందుకంటే ఇంక్రిమెంట్ కావాలి అంతే, సంవత్సరం ఇంక్రిమెంట్ కావాలి. ఒక 10% అన్నా పెరగాలి, అట్లీస్ట్ 5% అన్నా పెరగాలి. ఏం పెరగకుండా అక్కడే ఉండడం కరెక్ట్ కాదు. అలాగే నీ ప్రార్థన జీవితం కూడా 1% అన్నా పెరగాలి. రోజు గంటనే ఇస్తున్నావు, లేకపోతే ఇంకొక గంట సేపు ఎక్కువగా ప్రార్థించాలి.
లేకపోతే నువ్వు 5 సంవత్సరాల నుంచి దేవుడికి అదే 5,000 ఇస్తున్నావు. ఒక 5,000 ఎక్కువ ఇచ్చి చూడు, 5,100 ఎక్కువ ఇచ్చి చూడు, 5,500 ఎక్కువ ఇచ్చి చూడు దేవుడికి. సో ఎక్కువ ఇస్తూనే ఉండాలండి ఎప్పుడైనా కూడా. అదే కుదించి ఉంచొద్దు మనం దేవుడి విషయంలో. ఏదైనా కూడా పెరగాలంటే నువ్వు పెరగాలి, నీ సామర్థ్యం పెరగాలి, నీ ఆలోచించే విధానం పెరగాలి, నీ చేతి పెరగాలి, నీకు ఇచ్చే చేతి పెరగాలి. అప్పుడే నువ్వు పెరగగలుగుతావు. అందుకే కష్టము చేసి కూర్చుకొని వాడు తన ఆస్తిని వృద్ధి చేసుకోను. కష్టపడండి. మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడే కష్టపడాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే కష్టపడాలి. ఒక పని ఇవ్వమని అడగండి. సో నేను దేవుడిని అది అడుగుతాను. నా తుది శ్వాస వరకు ఏదో ఒక పని చేసి కష్టం చేసుకోవాలి ప్రభువా. ఎందుకంటే అండి మనకు గవర్నమెంట్ జాబులు కావు. సో పెన్షన్స్ రావు. సో మనం కష్టపడాలి. ఒకరి మీద ఆధారపడొద్దు. ఉన్న రోజే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సేవింగ్ లో పెట్టుకోండి అమ్మా. మనీ కూడా చాలా వృధా ఖర్చు పెట్టుకోకండి. సేవింగ్స్ లో పెట్టుకోండి. దేవుడికి ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వండి. పేదవాళ్ళకి ఇవ్వాల్సింది పేదవాళ్ళకి ఇవ్వండి. నీ ఆస్తిని నువ్వు కూడబెట్టుకో. సో నువ్వు మంచిగా సంపాదించుకో, ఆరోగ్యంగా ఉండు, ఆనందంగా ఉండు, గొడవలొద్దు, కొట్లాటలొద్దు, భార్య భర్తల మధ్య డిస్టర్బెన్సెస్ వద్దు. ఇది కాదు నిజంగా మనం బ్రతుకుతున్న బ్రతుకు ఇది దేవుడి చిత్తము కానే కాదండి. దేవుడి చిత్తము కానే కాదు. సో దేవుడే అన్నాడు, నువ్వు కష్టపడి పని చేసుకో, నేను నీకు వృద్ధి చేస్తాను. ఇప్పుడు మనం విత్తనం విత్తకపోతే అది ఎలా పెరుగుతుందండి? నువ్వు కష్టపడకపోతే నువ్వు ఎలా అభివృద్ధి చెందుకుంటావు? సో అలా ఉండదండి. ఏదైనా కూడా మీరు మైండ్ సెట్ తో మార్చండి. ఎంటర్ప్రీనియర్ మైండ్ సెట్ ఉండాలి. నేను ఎప్పుడు తోకలాగానే ఉంటానంటే తోకలాగానే ఉంటావు. ఎప్పుడు తలలాగా వెళ్ళాలని అనుకుంటే తలలాగా ఉంటావు ఎప్పుడైనా కూడా. నా మైండ్ సెట్ లీడర్షిప్ మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి కూడా. సో ఆ లీడర్షిప్ లో నేను బాగా నడిపించగలుగుతాను ఎవరినైనా కూడా. సో లీడర్షిప్ మైండ్ సెట్. సో మన మైండ్ సెట్ తగ్గట్టే మన లైఫ్ ఉంటుంది. సో అందుకే దేవుడు చూడు అప్పచెప్పాడు మిమ్మల్ని సంఘం లీడర్షిప్ లో నడిపించాలని. సో ఒకటి కొరింథీయులకు రాసిన 3:6 నేను నాటి తిని అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసేవాడు దేవుడే. చూసారండి? సో ఐ హావ్ ప్లాంటెడ్, అపోలోస్ వాటర్డ్, బట్ గాడ్ గివ్ ద ఇంక్రీజ్. సో నువ్వు పని చేయి. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, లేకపోతే నువ్వు ఉద్యోగమా స్టార్ట్ చేయి, లేకపోతే నువ్వు మినిస్ట్రీయా స్టార్ట్ చేయి, లేకపోతే నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి. కానీ వృద్ధి కలగజేసేవాడు ఎవరు? దేవుడే. సో దేవుణ్ణి అడగాలి, ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్. అన్ని విషయాలలో ఇంక్రీజ్ మై ఫైనాన్సెస్ మై లార్డ్, ఇంక్రీజ్ మై వర్క్ ఆఫ్ హ్యాండ్ మై లార్డ్. నా చేతి కష్టాజీతాన్ని ఇంక్రీజ్ చేయను ఆయన. సో రాకండి, డౌన్ కాకండి మీరు ఎప్పుడు కూడా. సో శాలరీ విషయంలో కాంప్రమైజ్ కావాల్సింది లేదు. ప్రాపర్టీస్ విషయంలో కాంప్రమైజ్ కావాల్సింది లేదు. మనం అభివృద్ధి చెందడంలో కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు. డోంట్ కాంప్రమైజ్ ఎట్ ఆల్. నువ్వు కాంప్రమైజ్ అయిన కొద్ది నీ లైఫ్ అంతా కాంప్రమైజ్ అవుతూనే ఉంటుంటది. సో నువ్వు ఎప్పుడు కూడా నువ్వు ఈ సంవత్సరం నీకు నెలకు 10,000 సంపాదిస్తున్నావు. ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ 12,000 కావాల్సిందే. నెక్స్ట్ ఇయర్ 12,000, అంత తర్వాత ఇయర్ 14,000 కావాల్సిందే. అట్లా కాంప్రమైజ్ కావద్దు. నీ మైండ్ సెట్ కాంప్రమైజ్ అయితే నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నట్టే. సో ఈవెన్ ఐ ఫెల్ట్ మెనీ టైమ్స్. నేను చాలా చిన్న విషయాలు చిన్నప్పటి నుంచి కూడా చిన్న వాటికి కూడా కాంప్రమైజ్ అయ్యేవాడిని. అలాగే కాంప్రమైజ్ గా వచ్చేసింది లైఫ్ అంతా కూడా. సో ఇప్పుడు కాంప్రమైజ్ కాకుండా దేవుడి మీద ఆధారపడి ఇప్పుడు ఇంకా ఎంతైతే కాంప్రమైజ్ అయ్యానో అంత ఎత్తుగా ఎదగాలి ప్రభువా అని ప్రార్థించడం జరుగుతుంది. అలాగే ఎత్తుగా ఎదగాల్సి వస్తుంది, ఎదగాలి కూడా. సో అందుకే నువ్వు చేసే పని నువ్వు చేయి, దేవుడే నిన్ను వృద్ధి కలుగ చేస్తాడు. మనం వృద్ధి కలుగ చేయలేమండి. నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి, దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆ మైండ్ సెట్ రండి. ఏదైనా ఒక జాబ్ చేసుకుంటే అయినా కూడా బిజినెస్ చేయాలన్న మైండ్ సెట్ తో రండి. బిజినెస్ చేయాలన్న మైండ్ సెట్ తో ఉండండి. దేవుడు నీకు బ్లెస్ చేస్తాడు. నిన్ను బ్లెస్ చేసి నీ కింద ఇంకా 100 మంది ఉద్యోగస్తులను పెడతాడు. మనం ఒక ఉద్యోగం ఇవ్వు ప్రభు అని కాదు, నేను కంపెనీ పెట్టి నా ద్వారా అనేక మంది ఉద్యోగులకు ఆదరణ ఇవ్వాలి ప్రభు అని ప్రార్థించాలి. నన్ను ఆశీర్వదించు ప్రభు అని కాదు, నన్ను ఆశీర్వదించి నా ద్వారా అనేక మందిని ఆశీర్వాదకరంగా మార్చు ప్రభు అని ప్రార్థించాలి. ఎక్స్పాండ్ యువర్ టెరిటరీ. నీ టెరిటరీ ఎక్స్పాండ్స్ కావాలి. సో కొన్ని కంపెనీస్ చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. 100 దేశాలలో ఉన్నాయి కొన్ని కంపెనీస్, 50 దేశాలలో ఉన్నాయి కొన్ని కంపెనీస్. అలా ఎక్స్పాండ్ అయిపోయారు కొన్ని కంపెనీస్. కొన్ని అవుట్లెట్స్ కూడా. ఇప్పుడు పీటర్ ఇంగ్లాండ్ చూడండి, మనం డ్రెస్ వేసుకున్నది, రేమాండ్స్ చూడండి డ్రెస్ వేసుకున్నది, అన్ని కంట్రీస్ లలో స్ప్రెడ్ అయిపోయింది. సో ఇప్పుడు వాట్సాప్ చూడండి, ఇప్పుడు గూగుల్ మీట్ మనం వాడుతున్నాం, ఇది అన్ని కంట్రీలలో స్ప్రెడ్ అయిపోయింది, మహాభివృద్ధి చెందింది. సో దేవుడే వృద్ధి కలగజేసేవాడు, దేవుడే. గుర్తుపెట్టుకోండి. నువ్వు చెయ్యి, దేవుని అడుగు. నువ్వు ఇవ్వు, దేవుని అడుగు. నువ్వు ఇచ్చి దేవుని అడుగు, చేసి దేవుని అడుగు. దేవుడు తప్పకుండా చేస్తాడు.
ఇప్పుడు నువ్వు ఆడ విత్తనం పెట్టి ప్రతిరోజు వాటర్ పోస్తేనే కదా అది పెరిగేది. సో నువ్వు చేసే పనిని కూడా పెంచు ప్రభువా, పెంచు ప్రభువా, నా జీతాన్ని పెంచు ప్రభువా, నా జ్ఞానాన్ని పెంచు ప్రభువా అని అడగండి. దేవుడు తప్పకుండా అడుగుతాడు. ఎట్లా పట్టుదలతో అడగాలి, మొండి ధైర్యంతో అడగాలి, మొండి పట్టుదలతో అడగాలి. ఏదో అడుగుతున్నాను కదా అడుగుతుంది అట్లా కాదండి. ప్రెషర్ చేయాలి దేవుణ్ణి, ఫోర్స్ చేయాలి దేవుణ్ణి. లార్డ్ చేంజ్ మై టెరిటరీస్, చేంజ్ మై బార్డర్స్, నన్ను చేంజ్ చేయి ప్రభువా, నా విశ్వాసాన్ని మార్చు ప్రభువా. ఇది విశ్వాసం కూడా ఎదగాలండి, దాని గురించి కూడా ప్రార్థించుకోవాలి. గత నెలలో ఉన్న విశ్వాసం ఈ నెలలో పనిచేయదు, పెరగాలి. ఈ నెలలో ఉన్న విశ్వాసం నెక్స్ట్ నెలలో పనిచేయదు, పెరగాలి. ఇంకా కొంత నీతిగానే ఉండాలి, నీతి కూడా పెరగాలి, పరిశుద్ధత పెరగాలి, మంచి కార్యాలు పెరగాలి. సో అలా పెంచుతూ పోవాలి, మనం అన్ని విషయాలలో పెరుగుతూ పోవాలి. ఇచ్చేటప్పుడు కూడా పెరగాలి. నేను దేవుడికి ఫస్ట్ పేదవాళ్ళకు 5గురితో స్టార్ట్ చేసిన ఇవ్వడం. ఇప్పుడు నెలకు మినిమం 100 మెంబర్స్ కన్నా ఫుడ్ అందుతుంది, పెరిగింది. టెరిటరీ పెంచుతాడు. నువ్వు చేయడం మొదలుపెట్టు, నువ్వు చారిటీ కావచ్చు చేయడం మొదలుపెట్టు, లేకపోతే దేవుడికి ఇవ్వడం కావచ్చు మొదలుపెట్టు, లేకపోతే బిజినెస్ కావచ్చు మొదలుపెట్టు, ఉద్యోగం కావచ్చు మొదలుపెట్టు. సో కలుగ చేసేవాడు దేవుడు. నువ్వు అట్లా యాక్సెప్ట్ చేయొద్దు. అర్థమవుతుందా అండి? ఆ లిమిటేషన్ ని నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు. సో కాంప్రమైజ్ కావద్దు ఆ లిమిటేషన్ విషయంలో. నువ్వు కాంప్రమైజ్ అయిన కొద్దీ నీకు లిమిటేషన్ అలాగే ఉంటుంది. డోంట్ కాంప్రమైజ్ ఇన్ ద లిమిటేషన్ ఆఫ్ ఫైనాన్సెస్. ఆ ఫైనాన్సెస్ విషయంలో లిమిటేషన్స్ కాంప్రమైజ్ కావద్దు. ఎదగాలి 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 ఎదగాలి. సో అభివృద్ధి చెందాలి. ఇవన్నీ వాడాలి, మన ప్రేయర్ లో వాడాలి. ఇవ్వండి అయ్యా, నన్ను మహాభివృద్ధి పరచునైనా, వృద్ధి చేయ ప్రభువా. అయ్యా ఈ లిమిటేషన్ నాకు వద్దు ప్రభువా, ఈ చాలని జీతం నాకు వద్దు ప్రభువా. ఒక్క రోజుతో పోదమ్మా, నేనే చెప్తున్నాను, నాకు కూడా ఒక్క రోజుతో పోదు. కంటిన్యూస్ గా సంవత్సరాలు ఆ ఆకలి మంటను ఏంటిది మంట పెట్టుకొని ఆ ఫాస్టింగ్ ఉండి చేస్తుంటే బ్రేక్ త్రూ అవుతుంటది. సో గాడ్ బ్లెస్ యూ. విల్ కంటిన్యూ టుమారో. థ్యాంక్ యూ జీసస్. నజరుడైన యేసయ్య, ఇదిగో తండ్రి, చాలా గొప్ప వాక్యాన్ని దయచేసావు తండ్రి. మీ చిత్తం ఏంటిదో మాకందరికి బయలుపరిచావు నాయన. ఈ చిత్తానుసారంగా మేమందరము ప్రార్థించుకొని మేము అన్ని విషయాలలో అభివృద్ధి చెందులాగా సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.